హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నతో కాసేపు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక కర్రీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి అది చాలామందికి ఇష్టంగా తింటారు. ఆ కర్రీ అంటే చాలామందికి పిల్లలకు, పెద్దలకు ఇష్టంగా తింటారు. పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పెడతామండి. అదేంటంటే ఫిష్ అండి. ఫిష్ కర్రీ, చేపల పులుసు. అదైతే నేను అంటే నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటనేది అయితే మనము క్విక్‌గా తెలుసుకుందామండి. ప్యాన్ తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి. చూడండి, ఇంకా ఇప్పుడు నేనైతే బొమ్మ చేప అండి, ఫిష్ చూడండి. దీనికి సాల్ట్, పసుపు అంతా కలిపి మ్యారినేట్ చేసి పెట్టాము. అయితే ఇది 1½ కేజీ అండి. చూడండి, బొమ్మ చేప. ఫస్ట్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఫిష్ మనం కొన్న తర్వాత వాళ్ళంతా చేసిస్తారు. మనం కూడా వచ్చి కొంచెము సాల్ట్, నిమ్మకాయ అవి యూజ్ చేసి మనమైతే నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి. చేసుకొని దానికి ఇలా మేమైతే పసుపు, సాల్ట్ ఇవైతే నేను పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనము ఏం చేయాలో చూద్దాం. ఇంకా కొంచెం ఆయిల్ అయితే పట్టుద్దండి. చూడండి, 1 టేబుల్ స్పూన్. చూడండి, సిమ్లో పెడుతున్నాను. స్టీల్ది కదండి, అందుకని కొంచెం పొగలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మనము ఆనియన్స్ అండి, నేనైతే పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా పొడవులో మనము కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగోదు కాబట్టి చూడండి, ఇక మనము వేసేయొచ్చండి. ఇంకా ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకు కొంచెం రావాలండి. అప్పటి వరకు మనము వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి ఆనియన్స్. ఇంకా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1½ కేజీ కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, ఇంకా దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కొంచెం ఫ్రై చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నదండి. అలా చేసుకుంటే అది మంచి అంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఇంకా చూడండి, మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా దీంట్లో ఫ్రై అయిపోయింది కదండి. మనం ఈ టైంలో నేను ఆల్రెడీ ఫిష్లో పసుపు వేసుకున్నాను, చాలానే వేసానండి. ఇప్పుడు ఒక 1 స్పూన్, అంటే ఇది పెద్ద స్పూన్ కాదండి, చిన్న స్పూనే, ఇది ఒక 1 స్పూన్ వేసానండి. ఇక దీనిని కూడా ఇలా మంచిగా కలిపేసి, ఇంకా ఇప్పుడు నేను ఒక పెద్ద లెమన్ ఉంటుంది కదండి, లెమన్ అంత సైజులో ఇది చింతపండు తీసుకున్నాను. ఇంకా చింతపండు ఈ జ్యూస్ని మనము వేయాలండి, దీంట్లో పోసేసుకోవాలి. ఇంకా మనకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ మనము ఇందులో పోసేసుకోవాలండి. చూడండి, నాకు కావాల్సినంత వాటర్ అయితే నేనైతే వేసాను. అంటే 1½ కేజీ కాబట్టి నేను ఇన్ని వాటర్ అయితే పోసేసానండి. ఇంకా దీంట్లో మనము ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని, నేను ఇప్పుడే ఫిష్ వేయనండి, దీంట్లో సరిపడినంత సాల్ట్, ఆల్రెడీ నేను ఫిష్ పీసెస్కి నేను ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. పీసెస్ అన్నీ కూడా వేశాక అప్పుడు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కారం. మనము పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం తక్కువ తింటారు కదా, మనం దాన్ని బేస్ చేసుకొని అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తింటాము అనేది అయితే చూసుకొని మనమైతే అది వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు దీన్ని
చూడండి, పసుపు వేసాము, సాల్ట్ వేసాము, కారం వేసాము కదండి. ఇప్పుడు నేను ధనియా పౌడర్, ఇందులో మసాలా, ఇవన్నీ ఈ రెండింటిని నేను మిక్సీ అయితే చేసి పెట్టుకున్నానండి. అంటే లవంగ, ఇలాచి, చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదండి, సాజీరా, మిరియాలు, ధనియాలు, ఇవన్నీ కూడా నేను లైట్గా వేయించేసి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదైతే పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అంటే ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి గ్రేవీ అంతా కూడా మనకు థిక్గా వస్తుందండి. చూడండి, వాటర్గా ఉంటే ఫిష్ కర్రీ అసలు తినబుద్ధి కాదండి. వాటర్గా మరీ వాటర్ ఉండొద్దు, అలానే మరీ చిక్కగా ఉండొద్దు. మన కొబ్బరి వేస్తేనే కొంచెం గ్రేవీ చిక్క పడుతుంది అనమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను పచ్చి కొబ్బరి వేసాను. ఇంకా దీన్ని మనం బాయిల్ అవ్వనిద్దామండి. కొంచెం బాయిల్ అయ్యాక నేనైతే పీసెస్ వేస్తాను. చూడండి, బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము పీసెస్ వేయాలి. ఫిష్ పీసెస్ సిమ్లో పెట్టి వేస్తున్నానండి. మనం ఇవన్నీ ఈ పీసెస్ అన్నీ కూడా దీంట్లో వేసాక మనమైతే టేస్ట్ చూద్దాం. సాల్ట్, కారం మనకు సరిపోయిందా, మసాలా సరిపోయిందా, ఇవన్నీ కూడా మనము ఇవన్నీ వేసాక చూద్దామండి. చూడండి, ఈ పీసెస్ అన్నీ వేసాను కదా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకొని ఇట్లా కారం, ఉప్పు ఇవన్నీ కలిసాయా లేదా, టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూసుకొని మనము ఒకవేళ ఏదైనా తగ్గితే మనం ఇప్పుడు వేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేయాలండి. కొంచెం కారం వేస్తాం, సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసి లిడ్ పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్ ఇంకా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలండి. ఇంకా అదే చక్కగా కుక్ అవుతుంది. పీస్ అంతా కూడా మంచిగా ఉడుకుతుంది. చూడండి, కర్రీ ఒకసారి మనమైతే చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయింది కదండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ కర్రీ అయినట్టే. అయితే మనము ఇంకా ఈ స్టేజ్లో గరిటె పెట్టి ఒకవేళ కదిపినా సరే ఇలా అంచుల వెంబడి ఇలా మనము ఒక్కసారి కలుపుకోవాలి. కానీ పీసెస్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అలా అయితే కలపొద్దండి. మనం చికెన్, మటన్ కలిపినట్టయితే కలపొద్దు. లేదంటే మనం ఇలా పట్టుకొని దాన్ని అటు ఇటు కదపాలి. ఇంకా ఇప్పుడైతే అవసరం లేదండి. ఇంకా చక్కగా అంతా కూడా కుక్ అయింది. చూడండి, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయింది. ఇంకా ఈ టైంలో కొంచెం కొత్తిమీర, వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మనమైతే పెడదామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, ఇంకా మనకు కర్రీ అంతా కూడా అయిపోయినట్టేనండి. చూడండి, గ్రేవ్ మరీ పలచగా లేదు, అలానే మరీ థిక్గా లేదు. ఇలా మీడియంగా ఉంటేనే ఈ ఫిష్ కర్రీకి తినాలనిపిస్తుందండి. చూడండి,
ఇంకా ఇంతేనండి. ఇది సింపుల్ వేలో నేను చేసే చేపల పులుసు అండి. ఇంకా ఇది మనము చల్లగా అయిన తర్వాత రేపు తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. కానీ మొత్తానికి చల్లగా అవ్వాలి. మనం నైట్ తినాలంటే ఈవినింగే చేసుకోవాలి ఈ కర్రీ. చేసుకుంటే కంప్లీట్గా చల్లగా అవుతుంది కదండి. చల్లారిన తర్వాత తింటే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా ఫిష్ కర్రీ చేసుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఫిష్ కర్రీ అంటే చేపల పులుసు. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఫిష్లో మనము ఎంత హెల్తీ అయితే మీ అందరికీ తెలుసు ఫిష్లో ఏమేమి ఉంటాయో. మరి ఇది హెడ్ పార్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి హెడ్ పార్ట్ అనేది ఇష్టమో కామెంట్ చేయండి. మరి ఎంతమందికి ఫిష్ కర్రీ ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు కదండి. మరి పులుసు అయితే ఇప్పుడు నేను చేశాను కదా. మరి ఎంతమందికి ఈ పులుసు అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. మరి నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు రానండి. బాయ్ అండి.